హాయ్ ఫ్రెండ్స్, కొల్లేరు అఫిషియల్కి స్వాగతం. ఈరోజు బొమ్మడాయిల కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. బొమ్మడాయిలు తీసుకొచ్చారు, బొమ్మడాయిలు వండుకుంటున్నాం. అవి శుభ్రం చేసి పక్కన పెట్టాను కదండి. మళ్ళీ కొంచెం అందులో జిగురేమైనా ఉందేమో 4-5 సార్లు కడుగుతున్నాను. చూసారా? అందులో ఇప్పుడు ఒక 2 ఉల్లిపాయలు, తెల్లుల్లిపాయలు మసాలా పేస్ట్ ఆడానండి. పేస్ట్ ఆడి ఇందులో అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు అన్నీ ఉన్న పేస్టు మసాలా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుని అందులో వేసానండి. 2 స్పూన్లు కారం వేసాను, తగినంత ఆయిల్ వేసాను, తగినంత ఉప్పు వేసుకుందాం. అన్నీ కలిపి పెట్టి వండుతున్నానండి. బొమ్మడాయిల కూర నూనెలో కూడా వేసుకొని ఉల్లిపాయ వేగించుకోవచ్చు, కానీ నేను ఇది పాతకాలం పద్ధతిలోనే వండుతున్నాను. ఇలా వండితే మా ఇంట్లో బాగా ఇష్టంగా తింటారని ఎప్పుడు ఇలాగే వండుతానండి నేను. కొంచెం 1 లీటర్ నీళ్ళు పోసుకుందాం. అట్లకి ఉప్పు కారం పట్టించుకున్నాక లీటర్ నీళ్ళు పోసుకుని పొయ్యలను తెచ్చుకుందామండి. బాగా తిప్పి దాంట్లో పచ్చిమిరకాయలు వేయలేదు కదా, పచ్చిమిరకాయలు పైన వేస్తానండి. పైన చాకుతో నాటు పెట్టుకుని వేస్తాను, ఎందుకంటే అట్లకి పచ్చిమిరకాయలకి పులుపు ఎక్కితే బాగుంటుంది. చేప ముక్క, పచ్చిమిర్చి కొరుక్కు తింటే చాలా బాగుంటుందండి. అందుకనే నేను పచ్చిమిరకాయలు అలా నాటు పెట్టి వేసాను. ఎప్పుడైనా తుంపి ఇరగొట్టి వేసేస్తాను చేపల కూరలో. ఏ చేపల కూరలైనా అలాగే వేసుకోవచ్చు. మిరపకాయ కావాలంటే అలా నాటు పెట్టుకుంటే బాగుంటుంది. దానికి కొంచెం పులుపు ఎక్కువగా వేసుకుందాం. నేను పైన వెల్లుల్లిపాయ దంచి వేయట్లేదండి, అంతా మసాలాలో ఉంది కదా, సరిపోతుందని ఇంకా ఏం వేయట్లే. కొత్తిమీర కూడా వేయనండి ఇందులో, ఈ టేస్ట్ బాగోదని. ఇప్పుడు చింతపండు పులుపు వేస్తున్నానండి. అది కొంచెం ఉడికింది. బొమ్మిడి ఏంటంటే వాటర్ ఉడికేటప్పుడు కొంచెం గట్టి పడుతుంది. మళ్ళీ అది మెత్తబడేంత వరకు ఉడకబెట్టుకుందాం. అది మెత్తబడేంత వరకు దాన్ని చిన్న మంట మీద వండుకోవాలి. బొమ్మిడాయలు ముందు గట్టి పడతాయి, తర్వాత దాన్ని మెత్తబడేంత వరకు చిన్న మంట మీద వండుకుందాం. అది ఆయిల్ వదిలేస్తుంది. కూర వండేటప్పుడు దాన్ని కొంచెం ఇలా క్లాత్ పట్టుకుని ఆ బాండీ తిప్పితే సరిపోతుందండి. బొమ్మిడాయలు పెద్దగా ఉంటాయి కదా, ఇరిగిపోతాయని నేను గట్టితో తిప్పలేదు, ఓన్లీ క్లాత్తోనే తిప్పాను. ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఫస్ట్ వేసినట్టే సరిపోయినాయి, నేను ఇంక వెనకాల ఏం వేయలేదండి. పులుపు కూడా సరిపోతుంది. చూసారా? ఆయిల్ అంతా వదిలేసింది. వేసిన ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. చక్కగా గ్రేవీ చిక్కగా పడిపోతుంది. కట్టేసుకుందాం. దాన్ని కొంచెం ఎగరబెట్టుకుని కట్టేద్దామండి. అయిపోయింది. చూసారా? ఆయిల్ అంతా వదిలేస్తుంది. ఏం వేయలేదు ఫ్రెండ్స్, న్యాచురల్గానే వండాను చిన్న మంట మీద. బాయ్ ఫ్రెండ్స్.